ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 54ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక చాలా ముఖ్యమైన మనందరి మనసులో మెదిలే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇంతకుముందు శ్లోకాలలో కృష్ణుడు ఆత్మ గురించి, నిస్వార్థ కర్మ గురించి మరియు జ్ఞానం యొక్క గొప్పతనం గురించి వివరించాడు. అదంతా విన్న అర్జునుడికి ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి నిజ జీవితంలో ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. అందుకే అర్జునుడు కేశవుడిని స్థిరమైన జ్ఞానం పొంది సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని అడిగాడు. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అనే మాట వాడబడింది. దీనర్థం ఎలాంటి కష్టసుఖాలకైనా చలించని స్థిరమైన బుద్ధి కలవాడు. అర్జునుడు ఇంకా లోతుగా వెళ్లి అటువంటి స్థిరమైన బుద్ధి కలవాడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు మరియు ఈ లోకల్లో ఎలా నడుచుకుంటాడో వివరించమని కోరాడు. చూడండి, ఈ ప్రశ్నలు ఎంత ఆచరణాత్మకంగా ఉన్నాయో. అతను కేవలం నిర్వచనం అడగడం లేదు, ఆ జ్ఞాని యొక్క మాట, అతని ప్రశాంతమైన ఉనికి మరియు అతని రోజువారీ నడవడిక ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. మన జీవితంలో కూడా మనం ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తారని గమనిస్తాం కదా. అర్జునుడి ప్రశ్న కూడా అలాంటిదే. ఇది జ్ఞానాన్ని ఆచరణ రూపంలో చూడాలనే ఒక సాధకుడి తపన. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండే ఆ స్థితిని ఎలా చేరుకోవాలో చెప్పమని అడుగుతున్నాడు. ఈ ఒక్క ప్రశ్న ద్వారా రాబోయే శ్లోకాలలో శ్రీకృష్ణుడు మనందరికీ ఒక పరిపూర్ణమైన యోగి యొక్క జీవన విధానాన్ని వివరిస్తాడు. అర్జునుడి ఈ ప్రశ్న మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది. ఆధ్యాత్మికత అనేది గాలిలో మేడలు కట్టడం కాదు, అది మన మాటలో, మన చేతలో, మన ప్రశాంతతలో కనిపించాలి. మనల్ని మనం స్థిరంగా, శాంతంగా ఎలా మార్చుకోవాలనే అన్వేషణకు ఈ ప్రశ్నే పునాది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.